ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. మాచర్ల నియోజకవర్గంలో అధికారులను మార్చిన తర్వాతే దాడులు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. మాచర్లలో జరిగిన అన్ని సంఘటనలపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని, పలు ప్రాంతాలలో రిగ్గింగ్, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీకి ఫోన్ చేస్తే స్పందించలేదన్నారు. కొంతమంది పోలీసు అధికారులు టీడీపీ చేస్తున్న రిగ్గింగ్కు సహకారం అందించారని ఆరోపించారు. పోలింగ్ రోజున 9 ఈవీఎంలు ధ్వంసం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్క వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు అనిల్ కుమార్. మిగిలిన 8 వీడియోలు ఎందుకు బయటకు రాలేదని, దీనిపై ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4,000 ఓట్లున్న 2 గ్రామాలలో, పక్కపక్క గ్రామాలలో 2 డిఎస్పీలు పెట్టారు మీరు. అదే ఒప్పిచెర్ల 5,000 ఓట్లున్న పక్కన తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయి గేట్ లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది. ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ, ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల. ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుకూరు గ్రామంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని, బీసీలని కొట్టడం గాని, ఈ రోజు అలాగే తుమ్మరకోట్లో అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము. మీరే అన్నారు 9 దగ్గరలా ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈ రోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలు కొడితే 8 ఎందుకు రిలీజ్ కాలేదు? ఈ రోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4,000 ఓట్లున్న 2 గ్రామాలలో, పక్కపక్క గ్రామాలలో 2 డిఎస్పీలు పెట్టారు మీరు.